మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బేసిక్గా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువగా చాలామంది ఒక బిజినెస్ తోటే ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. అంటే ఆడవాళ్ళే కావచ్చు, లేదు అంటే మగవాళ్ళు ఎవరైనా కూడా ఒక వ్యాపారం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక పెట్టుబడి విధానంగా లంసమ్ అమౌంట్ త్రూ ఒక ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైతే మనం వ్యాపారంలో పెడతామో అలా కాకుండా ఒక పెట్టుబడిలో పెట్టాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా అంటే ఏ ప్లాన్ అయితే బాగుంటుంది, దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, దీనివల్ల ఎంత రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు? ఒక టాప్ సీక్రెట్ చెప్తాను. టు సక్సెస్ వితౌట్ ఎనీ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉండదు, ఒక ఫ్యాక్టరీ పెట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో లేబర్ చాలా ఉంది, కానీ లేబర్ హ్యాస్ బికమ్ వెరీ ఎక్స్పెన్సివ్. నేను అందరికీ ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ దట్ డోంట్ డూ బిజినెస్ అని కాదు. నేను ఏమంటున్నానంటే మీరు ఒక్కళ్ళే ఉన్నారు, మీ దగ్గర ఒక చిన్న పెట్టుబడి ఉందండి. ఆ పెట్టుబడి అంటే అది చిన్న పెట్టుబడి అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే సార్ నాకు ₹1,00,000 చాలా పెద్ద పెట్టుబడి సార్ అంటారు. సో ఐఎమ్ టాకింగ్ ఇన్ జనరలైజ్ మేనర్. నేను ఏం చెప్తున్నానంటే జనరలైజ్ మేనర్లో నేను ₹1,00,00,000 చిన్న పెట్టుబడి కూడా నేను చెప్పట్లేదు, ₹1,00,000 లైక్ పెద్ద పెట్టుబడి అని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే రీజనబుల్గా చిన్న చిన్న శాలరీస్ ఉన్న వాళ్ళే 20-30 లక్షల వరకు అప్పులు చేసుకొని సార్ నాకు ఒక 30 లక్షలు లేదా 20 లక్షలు కనీసం లోన్ కావాలి సార్ అని చెప్పేసి నాకు చాలామంది ఫోన్ చేస్తారు. అంటే మీరు అప్పు కోసం అయితే 50 లక్షల వరకు ఇచ్చినా నేను తీసుకుంటాను సార్ అంటారు. అదే పెట్టుబడి పెట్టండి ఆయన ఒక 25 లక్షలు 20 లక్షలు లేదా 10 లక్షలే అంటే కొంచెం ఆలోచిస్తారు, అంత డబ్బు నా దగ్గర లేదు సార్ అంటారు. వాళ్ళు ఒకవేళ సర్దుకొని ఆ డబ్బు పెట్టుబడిగా పెట్టాల్సిన పరిస్థితి ఉన్నా కానీ వాళ్ళు పెట్టరు. నేనేం చెప్తానంటే మీరు ఒక ఆంటర్ప్రెన్యూరియల్ కైండ్ ఆఫ్ అ జర్నీ స్టార్ట్ చేయాలి యాజ్ అన్ ఇండివిజువల్గా, సోల్గా. నాకు ఎవరు లేరండి హెల్ప్ చేసేవాళ్ళు, నేను ఒక 10-15 లక్షలు నేను పెట్టగలుగుతాను, కానీ నేను జాబ్ ఇచ్చేసి వాళ్ళు నా నమ్మకం మీద వచ్చేసి నేను శాలరీలు ఇవ్వకపోతే మరి నేను బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఎటువైపు నుంచి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, పైగా గిల్టీ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో కాబట్టి నేనేం చెప్తానంటే మీరు ఇవన్నీ టెన్షన్స్ ఒకవేళ తీసుకోలేని పరిస్థితి ఉంటే మీ దగ్గర ఒక పెట్టుబడి రీజనబుల్ అమౌంట్ 25-50 లక్షలు అవసరం లేదు, ఒక 10 లక్షల గురించి మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరు 5 పెడతారా 20 లక్షలు పెడతారా అది మీ ఇష్టం, కానీ యావరేజ్గా నేను ఒక 10 lakhs కోసము మీరు ఒకవేళ పెడితే మీకు ఒక చిన్న ఇన్కమ్ ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల అంటే మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా, మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా, మీరు ఒక వ్యాపారంలో ఉన్నారా, వ్యవసాయంలో ఉన్నారా, కానీ మీ దగ్గర ఒక అమౌంట్ అయితే ఉంది అండ్ మీరు ఎలాంటి పని చేయకుండానే ఒక కనీసము ఒక డీసెంట్ అమౌంట్ ప్రతి నెల అనేది మీరు సంపాదించగలుగుతారు వితౌట్ ఎనీ మేజర్ రిస్క్. ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఆఫీస్ పెట్టాలన్నా, బిజినెస్ పెట్టాలన్నా నడుస్తుందో నడవదో తెలియదు, రిస్క్ ఉంటుంది కదండి. సో అందులో మీరు 100% రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. గుడ్, తీసుకోండి, చేయండి, ఐ అగ్రీ. బట్ ఇక్కడ మీరు పెట్టే పెట్టుబడి మీకు ఎంతవరకు రిటర్న్స్ వస్తుంది ప్రతి నెల, ఎన్ని సంవత్సరాలు మీరు ఈ పెట్టుబడి లాకిన్ చేయాల్సి వస్తుంది, అవన్నీ డీటెయిల్స్గా మీకు చెప్తాను. బట్ ఇది ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను, మిమ్మల్ని రికమెండ్ చేయట్లేదు. దీన్ని మీరు బేస్గా చేసుకొని ఇక్కడి నుంచి మీరు పెట్టుబడులు స్టార్ట్ చేసి మీ ఫ్యూచర్ ప్లానింగ్ చేయాలి అనుకుంటే తప్పకుండా నన్ను అడగచ్చు. ఓకేనా? లెట్ మీ స్టార్ట్. సో నౌ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే శిరీష, లెట్ మీ స్టార్ట్ విత్ యావరేజ్ అమౌంట్. నేను ఇందాక చెప్పాను కదా, ఒక 10 లక్షల రూపాయలు లంసమ్ అమౌంట్ మీరు పెట్టుబడి పెడితే మీకు ఎక్కువ రిస్క్ వద్దు, చిన్న రిస్క్తో నేను ఎఫ్డీలో పెడితే మాత్రం నాకు అంత రిటర్న్ నాకు నెలకు రాదు సార్. అంటే మీరు ఒక 10 లక్షలు పెట్టారనుకోండి, 50,000, 60,000, 70,000 మీకు సంవత్సరానికి వస్తుంది. ఎందుకంటే 5%, 6%, 7% ఉంటుంది. సో దాని ప్రకారంగా మీరు చూసుకుంటే సంవత్సరానికి వచ్చే ఆ అమౌంట్ మీకు సరిపోదు. కాబట్టి నేనేమంటానంటే స్టార్టింగ్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మీరు ఒక 5 సంవత్సరాల కోసం మీరు పెట్టుబడి పెట్టండి. మీకు ఎంత రిటర్న్ వస్తుంది, అమౌంట్ చిన్నదే అయినా కానీ మీకు ఆ 10 లక్షలు అక్కడ ఎఫ్డీలో పడి ఉండేసి, బిజినెస్లో పడి ఉండేసి లాస్లోకి వెళ్ళే బదులు, లేదంటే వచ్చే రిటర్న్ కూడా సరిపోకపోతే ఈ ఐడియా మాత్రం భలేగా వర్క్ చేస్తుంది. ఒకసారి చూడండి. 10 lakhs మీరు టోటల్గా ఇన్కమ్ కైండ్ ఆఫ్ పెట్టుబడి పెడతారు, మీకు వచ్చే విత్డ్రావల్ పర్ మంత్ ఉంటుంది. ఇది మినిమం 10,000 అనమాట. నేను ఎందుకు తక్కువ చెప్తున్నానంటే మీరు నెలకు 50,000 ఈజీగా సంపాదించుకోవచ్చు అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు. మీకు తక్కువ చెప్పేసి ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కరెక్ట్? సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది 10 lakhs 10,000 రూపీస్ పర్ మంత్ 13% రిటర్న్స్ ప్రకారంగా. ఎందుకంటే మీకు 12 to 15% మధ్యలో మన ఇండెక్స్, నిఫ్టీ ఇండెక్స్ ఉంది కదండి, అది రిటర్న్స్ ఈజీగా వస్తుంది. ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆన్ ద 2nd of April.
5th, 6th, 7th ఏప్రిల్ వరకు మార్కెట్స్ బాగా పడ్డాయి శిరీష. అంటే 24,000 and 26,000 టచ్ చేసిన తర్వాత 21,900 వరకు పడిపోయింది మార్కెట్స్. ఇప్పుడు మీకు తెలుసా మార్కెట్స్ ఎక్కడున్నాయి? ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇచ్చే ముందు రోజు ఏదైతే ఉండేనో 24,000 పైన నిఫ్టీ ఇండెక్స్, ఇప్పుడు 21,900 నుంచి అక్కడికి వచ్చేసింది, మళ్ళీ 24,000 దగ్గరకు వచ్చేసింది అనమాట. సో మార్కెట్స్ ఏంటంటే ఆ దుమ్ము ఏదైతే ఉండేనో, అంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ వల్ల వచ్చిన బ్యాడ్ ఫాల్ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా ఇలా దులుపుకొని ముందుకెళ్ళిపోయింది. సో మార్కెట్స్ ఏంటంటే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నెక్స్ట్ 5 and 10 years వరకు చాలామంది చెప్తున్నారు 1,00,000 పాయింట్ల వరకు ఈజీగా నిఫ్టీ వెళ్తుంది. ఎందుకు? దానికి కారణాలు ఉన్నాయి. అంత ఈజీగా చెప్పరా మాట, చెప్పారంటే విషయం ఏంటో కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఇండియా ఈజ్ అ వెరీ యంగ్ కంట్రీ అండి. బిలో 26 and 28 ఏజ్ ఉన్న వాళ్ళు మోర్ దెన్ 60% పాపులేషన్ మన దేశంలో ఉన్నారు. సో కాబట్టి ఇండియా ఈజ్ హైలీ ఎనర్జెటిక్. నెక్స్ట్ 30 years వరకు ఈ 25 ఏళ్ళు ఉన్న వాళ్ళు 55 ఏళ్ళకి దాటుతారనమాట. సో వాళ్ళ వల్ల ఇండియాలో పవర్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్స్ కూడా చాలా బాగుండబోతున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకుంటే 13% యావరేజ్గా రిటర్న్ తీసుకున్నా ఫర్ 5 years. మీరు పెట్టిన పెట్టుబడి 10 లక్షలు, మీకు వచ్చే రాబడి 6 లక్షలు. ఎందుకంటే ప్రతి నెల మీరు 10,000 రూపాయలు మీరు విత్డ్రా చేసుకుంటున్నారు. సో మీకు మిగిలేది 5 years తర్వాత 10,19,491 రూపాయలు. అదేంటండి నా 10 లక్షలు నాకు తిరిగి వస్తాయంటే, అవును మరి తిరిగి వస్తాయి. మరి ఇది కైండ్ ఆఫ్ మీరు ఎవరికి ఛార్జెస్ పే చేయట్లా. ఇక్కడ కంప్లీట్గా మీ పెట్టిన డబ్బులు ప్రతి నెల మీకు 10,000 కాకుండా ప్లస్ మీకు 10,19,000 చేంజ్ వరకు మీకు మీ బ్యాంక్ అకౌంట్లో తిరిగి వచ్చేస్తుంది. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత నాకు వద్దు అనుకుంటే. నా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇందాక మీకు చూపించింది 13% రిటర్న్స్తో. ఇప్పుడు మన ఇండియాలో మనం చూసుకుంటే శిరీష, నెక్స్ట్ 10 years వరకు మీరు ఒకవేళ జస్ట్ ఒక 10,000 రూపాయలు నెలకు పెట్టినా 32% వరకు హయ్యెస్ట్ రిటర్న్స్ ఇచ్చాయండి. నేను ఎక్కడ ఏ కంపెనీ పేరు నేను రికమెండ్ చేయను. ఎందుకంటే గతంలో ఏదైతే ఐసిఐసిఐ ఇక్కడ పేరు ఉంది, ఎస్బీఐ ఉంది, ఇవన్నీ బాగా పర్ఫామ్ చేశాయి అంటే ఫ్యూచర్లో కూడా ఇవి బాగా పర్ఫామ్ చేస్తాయని చెప్పి గ్యారంటీ లేదు కదా. కానీ దానికి ఒక చిన్న కిటుకు ఉంటుంది, దానికి ఒక సీక్రెట్ ఉంటుంది, దానికోసం ఒక క్లాస్ ఉంటుంది, దానికోసం ఒక టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. అది మీరు నేర్చుకుంటే మీకే నాలెడ్జ్ వస్తుంది. సో ఇక్కడ నేనేంటంటే జస్ట్ మీకు చూపించాల్సింది ఒక ఇండికేటివ్ రిటర్న్స్ ఎంత వచ్చాయి పర్ యానం. అది ఐసిఐసిఐలో 32.45 రిటర్న్స్ ఇచ్చింది పర్ యానం అండి. యావరేజ్గా అగ్రిగేట్ రిటర్న్స్ అంటారు దాన్ని, సిహెచ్జిఆర్, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే 32.17% మీకు ఎస్బీఐ ఇచ్చింది. అండ్ క్వాంట్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 31.65. అంటే 30 కిందికి మీరు ఒకవేళ చూసుకుంటే, ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు ఈ డేటా దొరుకుతుంది, 30% కింద ఏ మ్యూచువల్ ఫండ్ ఇవ్వలేదు గత 10 ఏళ్లలో. సో ఇప్పుడు నేను దీన్ని 30 యావరేజ్గా తీసుకొని, అంటే 30% యావరేజ్గా తీసుకుంటాను. మనకు 31, 32 వచ్చిందండి, మనకు అంత వద్దు, 30నే తీసుకుందాం. ఇప్పుడు నేను మీకు 30లో చూపిస్తే అదే సేమ్ 10,000 రూపాయలు ప్రతి నెలకు వస్తాయి. మీరు 10 లక్షలు పెడుతున్నారు, 30% రిటర్న్స్ అంటున్నాం మనము ఇక్కడ. అంటే బేస్డ్ ఆన్ దాట్ రిటర్న్స్ మీద చెప్తున్నాను, నేను ఇప్పిస్తాను నేను చెప్పట్లా. ఇక్కడ ఇండికేటివ్ ఫిగర్స్ ఇవి. నా ఇందులో మీరు 10 సంవత్సరాలు పెడితే 10 లక్షలకి మీకు 12 లక్షలు ప్రతి నెల 10,000 రూపాయల్లో మీకు రిటర్న్స్ వస్తున్నాయి. ఇంకొక విషయం చెప్పనా, మీ 10 లక్షలు కాస్త 10 సంవత్సరాల తర్వాత ఎంత వస్తాయి తెలుసా? మీ చేతికి 80 లక్షల రూపాయలు మీ చేతికి వస్తాయి ఆఫ్టర్ యువర్ ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్. సో 5 + 5 years మీరు 10 yearsకి వెళ్ళిపోయారనుకోండి, యూ ఆర్ గోయింగ్ టు మేక్ అ కిల్లింగ్ అనమాట. సాలిడ్ రిటర్న్స్ వస్తాయి, పైగా మీకు మంత్లీ రిటర్న్స్ కూడా ఉన్నాయి. ఆలోచించుకోండి. ఇంట్రెస్టెడా? కాల్ చేయండి. ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఇప్పుడు ఈ ప్లాన్ గురించి మాకు కావాలి డీటెయిల్గా అన్నప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? తప్పకుండా అండి. దెర్ ఆర్ 2 easy ways. ఫస్ట్ ఏంటంటే మీరు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి. అండ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మీరు ఈ మాస్టర్ క్లాస్ని యూ కెన్ లెర్న్ ఇట్ ఆన్లైన్ అనమాట. అట్ ద సేమ్ టైం ఆన్లైన్ లేదండి, నాకు పర్సనల్ టచ్ కావాలి, ఐ వాంట్ మీట్ యూ పర్సనల్ అంటారా, డెఫినెట్గా మీరు ఆఫ్లైన్ క్లాస్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో బోత్ క్లాసెస్ ఒకటే రోజు ఒకటే టైంలో ఉంటాయన్నమాట. ఆ డేట్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోండి. ఈ రోజే ఎన్రోల్ అవ్వండి త్వరగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.